నిన్న కడియం శ్రీ ఢిల్లీకి పోయొచ్చి ఖర్గేతో చర్చలు జరిగిన తర్వాత ఏం మాట్లాడాలో తోయక ఫ్రస్ట్రేషన్ లో ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. పల్ల రాజేశ్వర రెడ్డి గారి గురించి అవసరం లేకున్నా కూడా కావాలని కవ్వింపుగా మాట్లాడినట్టు కనబడతా ఉన్నది. దొంగే దొంగ దొంగ అన్నట్టు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం కావ్యకు టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ తీసుకుని బీఫామ్ తీసుకున్న తర్వాత స్వయంగా కడియం శ్రీహరి గారే పల్ల రాజేశ్వర రెడ్డి గారు నాకు గన్పూర్ ఇన్ఛార్జ్ కావాలని మాట్లాడడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎగడామం పెట్టి తీసుకున్న పార్టీ పైసలు దిగమింగి స్థాయి లేకుండా మాట్లాడడం జరుగుతా ఉంది. ఈరోజు పల్ల రాజేశ్వర రెడ్డి అన్వత వరంగల్ జిల్లాలో మా పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారు గణపురం నియోజకవర్గ బిడ్డ. నా కోరిక మేరకే నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ నేనే బలపరిచిన తర్వాత 143 గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా ఒక్కటిగా తిరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి గన్పూర్ నియోజకవర్గానికి పల్ల రాజేశ్వర రెడ్డి రావడం జరిగింది. మీకు సిగ్గు శరం ఉండాలి. ముందున్న ప్రెస్ మిత్రులే సాక్ష్యం. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఒక్కొక్క గ్రామానికి 3 నుండి 5 సార్లు పోయా. కనీసము ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక గ్రామ పంచాయతీలకు నువ్వు ఇప్పటికి పోలే. ఓన్లీ మండల కేంద్రానికి వచ్చి సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి మండల కేంద్రాల నుండి నువ్వు రాజకీయాలు చేస్తా ఉన్నావు. మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి నాతోనే పోటీ పడుతున్నావు. నీకు నాకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా. నువ్వు 3 సార్లు వెళ్తే నేను ఒక్కసారి గెలిచిన దాంట్లో సమానం. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు నువ్వు గెలిచిన 2 సార్లు 4,000 నా మీద గెలిస్తే నేను ఒక్కసారే 12,000 రెండింటిని అధిగమించి గెలిచిన. మొన్న గెలిచిన 7,000 కలుపుకుంటే మొత్తం కలిసి 15,000 3 సార్లు గెలిచిన మెజార్టీ. నేను రెండోసారి 33,000 నిమిన్నే గెలిచిన. మళ్ళీ 58,000 మెజార్టీతో గెలిచిన. 4ఓసారి 37,000 మెజార్టీతో గెలిచిన. నీకు నాకు పోలిక ఎక్కడిది? నువ్వు జిత్రమారి నక్కవి. రాజకీయ ఎత్తుగడలతో విపరీతంగా డబ్బులు వచ్చి నువ్వు గెలిస్తే ప్రజాబలంతో నేను గెలిచిన. మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలి. నోరుంది కదా, నాలుగు మీద మసలుంటే మాట్లాడినట్టు ఏది పడితే అది మాట్లాడొద్దు. రాజయ్య ఊళ్ళలో పోతే ఓట్లేయాలని మాట్లాడుతున్నావు. మరి నా మీద నువ్వు ఎట్లా ఓడిపోయినావు? అంతంత తక్కువ మెజార్టీతో నువ్వు, ఎక్కువ మెజార్టీతో నేను ఎట్లా గెలిచినా? ప్రజలు ఇవాళ నిన్ను చీకొడుతా ఉన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా మరి నాకు పూలదండలు పడ్డాయి. ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోయేది ఉంటే ఇప్పటికైనా ఫార్మెట్ లో నువ్వు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఇగో
నేను కాంగ్రెస్ కి అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి కాంగ్రెస్ జెండా పట్టుకొని తెలంగాణ అంతా తిరుగు. నీకు చెప్పుల దండలు పడతాయా, పూల దండలు పడతాయా ప్రజలు తేలుస్తారు. అరే నిజమే కదా, నాకు ప్రజాదరణ లేదు కదా, నువ్వు ప్రజాదరణ పొందిన టాల్ లీడరు కదా, మరి రాజీనామా చేయడానికి నీకు ఏమంట వస్తోంది? నీకు ఎట్లా గెలుస్తానని నమ్మకం ఉంది కదా, మరి నువ్వు గెలిచే నమ్మకం ఉన్నప్పుడు రాజీనామా చేయడానికి నీకేమంట వస్తా ఉంది? గణపురం నియోజకవర్గ కాంగ్రెస్ వాళ్ళని నువ్వు రాజీనామా చేయమని కోరుతా ఉన్నారు. ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు అయితే రాజీనామా చేస్తే నీ సంగతి చూస్తామని ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నావు. అసలు నీ ఎంబడున్నదో కాంగ్రెస్ వాళ్ళేనా? నకిలీ కాంగ్రెస్ వాళ్ళు నీ ఎంబడున్నారు, కడియం కాంగ్రెస్ వల్లే నీ ఎంబడున్నారు అవకాశవాదులు. అవన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి మీద అదేవిధంగా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లడో కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే అది నీ మీదే పడితే తస్మా జాగ్రత్త బిడ్డ. 10 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర పక్కనే ఉండి కులికినవు కదా, సిలువలు పలువలు చేసి ఇష్టమున్న అబద్దాలు మాట్లాడినావు కదా, ఆఖరికి కేసీఆర్ గారిని మబ్బపెట్టి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నావు కదా, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు కదా, దానికి ముందు డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినావు కదా, దానికి ముందు రాజకీయంగా చచ్చిపోయిన నువ్వు మళ్ళీ కేసీఆర్ భిక్షతోటి ఎంపీగా గెలిచినావు కదా. ఇవన్నీ మర్చిపోయి అసలు ఏ విధంగా పోల్చాలో ఒకటే కరెక్ట్ గా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో కడియం శ్రేణి దిట్ట. కడియం శ్రేణి గారు ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే, ప్రజలు నీ వెంబడే ఉన్నట్టయితే, నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, అన్ని అంగులు నీకున్నాయి, తర్వాత ప్రభుత్వం పథకాలన్నీ కూడా నువ్వు చెప్పినట్టే ఇచ్చుకుంటున్నావు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్లు వచ్చేసాడు, ఇక నీ పప్పులు ఉడకవు. కేంద్రం నుండి వచ్చే 15th ఫైనాన్స్ కానీ, ఉపాధి హామీకి సంబంధించిన పనులు కానీ, అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన ఇన్కమ్ కానీ, స్టేట్ ఫైనాన్స్ కానీ మొత్తం కూడా గ్రామ పంచాయతీ ఖాతాలోనే పడతాయి. కేసీఆర్ చెప్పినట్టు గ్రామ సర్పంచ్ ఇదే హీరో ఆఫ్ ద విలేజ్. ఎలాంటి డిపిఓ కానీ కలెక్టర్ పర్మిషన్లు అనుమతులు లేకుండానే తీర్మానం చేసి గ్రామంలో అత్యవసర పనులు మొదలు పెట్టుకోవచ్చు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు మీ ఎమ్మెల్యే పదవి ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం, వారి చెమట ఇవాళ నీకు ఆ పదవిని కట్టబెడితే విశ్వాసఘాతకులు లెక్క మాట్లాడుతున్నావు. ఏమాత్రం సిద్ధసిద్ధున్నా ఇప్పటికైనా కొత్త కుసవూపులతో ఉన్నావు. రాజీనామా చేస్తే కొంత బరువు తప్పుతుంది నీకు, లేదంటే December 31st లోపు నువ్వు డిస్క్వాలిఫై అవుతావు. డిస్క్వాలిఫై అంటే 6 సంవత్సరాలు పోటీ చేసేది లేదు, నీ ఎమ్మెల్యే కూడా పోతుంది. ఎట్లాగో దానికంటే ముందే నువ్వు రాజీనామా చేస్తావు మాకు తెలుసు. కారణం ఏంటంటే ఏదో కాంగ్రెస్ కార్యకర్తలు లేదా నీ అనుచరులను నమ్మిన వాళ్ళకు నట్టేట ముంచి నీకు అలవాటు ఎక్కడ ముంచాల్సి ఉంటుందో మళ్ళోసారి దెబ్బతింటారనే ఉద్దేశంతో ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఈ సర్పంచ్ వాటి కోసం రేపు 23, 27 వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నావు అంతే తప్ప రేపు 18th కి నువ్వు ఇప్పటి వరకు స్పీకర్ కు ఎఫిడవిట్ ఇవ్వాలి. నీకు దమ్ముంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఎఫిడవిట్ స్పీకర్ గారికి ఇవ్వు. ముందుగా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఎఫిడవిట్ స్పీకర్ గారికి ఇవ్వు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇప్పటికే ఆయన కేసు ఉన్నది, అది వచ్చే నెలలో అది కూడా ఫైనల్ అయిపోతుందని చెప్పి హెచ్చరిస్తూ పళ్ళ రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు.
అధిష్టానం ఎవరిని ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పనిచేస్తాం. విధేయుడిగా జనగాం జిల్లా నియోజకవర్గ కేంద్రానికి నన్ను ఇన్ఛార్జ్ చేస్తే నేను అక్కడ పనిచేసిన అప్పుడు వారి గెలుపు కోసం పనిచేయడం జరిగింది. అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో నా రిక్వెస్ట్ మేరకు నా అనుమతితో పద రాజేశ్వర రెడ్డి గారు ఈ నియోజకవర్గ బిడ్డగా వారిని ఆహ్వానించుకుంటే వారు వచ్చి ఇక్కడ మరి ప్రచారం చేయడం జరిగింది. తప్పకుండా వారికి పూర్తి హక్కు ఉంది. వారి నియోజక బిడ్డ షోడ్షపల్లి గ్రామానికి సంబంధించిన ఈ నియోజకవర్గ బిడ్డ కాబట్టి ఇక ముందు ఏదో టాల్గా తప్పులు చేయడం కాదు, పెద్దోడని ఎక్కువ పెద్ద తప్పులు చేయడం కాదు. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉండేది ఉంటే, నీవు నిజంగానే గెలుస్తా నేను ప్రజల్లో ఉన్నా అనుకుంటే, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినా నీకు నమ్మకం ఉండేది ఉంటే వెంటనే రాజీనామా చేయి. నువ్వా నేనా తెలుసుకుందాం. దాదాపు సంవత్సరంన్నర కిందనే కేసీఆర్ గారు వరంగల్ వచ్చిన సందర్భంలో ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడే చెప్పేశారు, కడియం శ్రేణికి రాజకీయ సమాధి కట్టాలి, 3 నెలల్లో డాక్టర్ రాజేను ఎమ్మెల్యే చేయాలని అప్పుడే ప్రకటించడం జరిగింది. గణపురం నియోజకవర్గం నుండి కడియం శ్రేణి కనుక రాజీనామా చేసి వస్తే వారి మీద పోటీ చేసేది నేనే. ఎందుకంటే ఇప్పటికే నా చేతిలో 2 సార్లు చావు దెబ్బతిన్నావు. మళ్లీ పోయేదాలకు రాజకీయ సమాధి చేసి నిన్ను పర్వతగిరికి బానిస చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వ విధానాల గురించి ఏమైనా మాట్లాడుకో కానీ మళ్ళా రాజేశ్వర రెడ్డి గురించి కానీ నా గురించి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే గణపురం నియోజకవర్గం నుంచి తరుగు కొడతాం. రేపు బయటికలు వచ్చేది ఉంటే నిన్ను ఏ గ్రామానికి రాకుండా బీఆర్ఎస్ శ్రేణులే కాదు ప్రజలందరూ కూడా తరిమి కొట్టడానికి సిద్దపడుతున్నారని చెప్పేసి హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.